శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా గించేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. నా కథలో మలుపే తిరిగే, నీ మహిమే జరిగే, నా కనులా నిదురే తరిగే, నీ కలలే పెరిగే. ఓ మనసా ఓ మనసా, ఓ మనసా ఓ మనసా, ఓ మనసా ఓ మనసా, ఓ మనసా ఓ మనసా.
మనసా ఓ 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 మనసా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా, లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే. అందాల బుట్ట బొమ్మలా
అచ్చంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడపిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేనులే నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఇవాళ నింగిలోని తారా తళుక్కు మంది ఎదురుగారా వయస్సు తీరికుండదారా హాయ్ 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 సొగస్సు పంచుతున్న ధారా ని పలుకులోని పంచదారా ఆ పైన ఊరుకోదులేరా హాయ్ హాయ్ ఈ హాయ్ ఉయ్యాల ఊగుతుంటే ఒళ్ళో ఏకాంతమంటూ వేరే లేదు లేరా కళ్ళారా నిన్ను చూసుకుంటే హాయ్ 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 క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావేంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం సో మేము ఫస్ట్ డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళాం సో అక్కడ చూసుకుంటూనే లైక్ ఫుల్ ఆన్ వైబ్ ప్రెట్టినెస్ గ్రూమ్డ్ సో అప్పుడు నేను అనుకున్నా లైక్ నేను ఐ హ్యావ్ టు అప్రోచ్ హర్ అని సో అలా మెల్లమెల్లగా లైక్ నెంబర్స్ ఎక్స్చేంజ్ అయినాయి సో ఎక్స్చేంజ్ అవ్వకుంటూ లైక్ ఏమో వి ఫెల్ ఇన్ లవ్ మాకు అనిపించలే లైక్ వీఆర్ ఇన్ లవ్ అని బేసిక్గా మా ఫస్ట్ ట్రిప్ మలేషియాలో ముందు నేను అనుకునేటోని లైక్ 6-7 డేస్ ఎలా డేస్ స్పెండ్ చేయాలి ఆమె వైబ్ అవుతుందా లేకపోతే నేను తనతో వైబ్ అవుతానా మా ఇద్దరికి సింక్ అవుతా లేదా అని ఆలోచించిన బట్ ఆఫ్టర్ లైక్ ఫ్లైట్లోనే 2-3 తర్వాత కలిసినాక 2-3 అవర్స్లోనే అర్థమైపోయింది ఓకే మనం లైఫ్ లాంగ్ ఇట్లానే ఫుల్ ఆన్ వైబ్తోనే ఉంటామని లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో షీ మోటివేటెడ్ మీ దట్స్ వాట్ ఐ లైక్ దర్ సో హనీమూన్ ప్లాన్స్ ఇప్పుడైతే నేను ఏం ప్లాన్ చేయలేదు బట్ షీ వాంటెడ్ మీ టు టేక్ హర్ టు ప్యారిస్ అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఐ హోప్ సో
yeah, we are going to Paris. నా లైఫ్ క్లమ్జీ డార్క్ ఉన్నప్పుడు నువ్వు వచ్చావు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యు వేర్ లైక్ 200-300% మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. యు ఆర్ పెట్టి హాట్ క్యూట్ అండ్ నీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే నాకు చాలా 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 ఇష్టం. లవ్ యూ సో మచ్ పూజ. ఐ మిస్ యూ. నువ్వు లేకపోతే లైక్ ఐ డోంట్ నో లైక్ లైఫ్ ఎలా ఉంటుందో. అండ్ తనకు నాకు ఎక్కడ డిఫరెన్సెస్ రాలేదు. బట్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే తను లవ్ ఇన్వెస్ట్ చేస్తే లైక్ 200% ఇన్వెస్ట్ చేస్తుంది. నేను అన్ని లాజికల్గా అన్ని ఆలోచించి అటు కొంచెం ఇటు కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంచుకొని ఉంటా. అండ్ ఆల్సో లైక్ ప్రపోజల్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంకా నేను ఇంకా లైక్ ఇప్పుడే మ్యారేజ్ వద్దు, ఇంకా టైం కావాలి అది అని ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు ఈ ఇయర్లోనే పెళ్ళి అవుతుందని. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే లైక్ వితిన్ 1 ఇయర్లోనే నేను వితిన్ 1 ఇయర్ ఈ ఇయర్లోనే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నా అంటే నాకు అనిపించింది లైక్ నువ్వు దొరకకపోతే నాకు ఇంకా లైక్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ నాకు దొరకకపోతుండే. ఇప్పుడైతే నాకు భయంగా ఉంది ఎందుకంటే కొద్ది నిమిషాల్లోనే వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. సత్యం సర్వమంగళ్యమే శివగామి ప్రాణ సౌందర్యమే. సత్యం సర్వమంగళ్యమే శివగామి సౌందర్యమే. ప్రేమ సార సంకల్పమే సర్వలోక మంగళధారే. సత్యం సర్వమంగళ్యమే శివగామి సౌందర్యమే. ప్రేమ సార సంకల్పమే సర్వలోక మంగళధారే. సత్యం
മഴമായൊന്നു നോവോടെ ഇളമാൻ കിടാവിൻ താരാട്ടായി തെളിവാർ നിലാവേ പോരാമോ താലോലം തീരാതെ മഴമായൊന്നു നോവോടെ ഇളമാൻ കിടാവിൻ താരാട്ടായി തെളിവാർ നിലാവേ പോരാമോ എന്നെന്നും ഈ മലർക്കൂടിന്നു കാവലായി ആകാശത്താരമായി ഞാനുടരാം കുഞ്ഞിളം പൂങ്കാവിൽ തേടുന്നോരുമ്മയായി തേനോലും തിന്നലായി ഞാനണയാം പാതിയിൽ മാഞ്ഞൊരാ പാട്ടൊന്നു മൂളിയും കണ്ണീരൻ തിരയായി ദൂരങ്ങൾ താണ്ടുവാൻ ആനന്ദ തോണികൾ കാനൊന്ന കല്യാണം ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని ముడిది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా
అనగనగానే మొదలెడితే అందాల బొమ్మరు ఆ గట్టి మేళం కొడితే పుట్టిందిరో ఆ చెక్కిల చక్కెర నవ్వుతూ విరిసే గడపల్లు పరిణయమే పరిచయమయ్యిన గుర్తులలో జో కొడితే సరిపోదుగా విడ్డూరము పెళ్ళంటే ప్రపంచమైన మే బంగారము నేరడంటే నీ కళ్ళు తెలిచామంటే ఎక్కిళ్ళు సందడిల్లు వాకిళ్ళు ఊళ్ళో పడితే పందిళ్ళు తెలిచిన నిన్నే ముంగిళ్ళు వెలిగై నిండు నూరెండు ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే జ్ఞాపకమే రారిక కన్నవారైనా కలనైనా తలవను ఏ కన్నెనైనా చిట్టి గొలుసు చప్పుళ్ళకి చెంతకురానా పొట్టుకి ఒక ముద్దు నొసగి బానిస కానా అడిగే వరమైన భారము కాదే మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఆశ తీరినాక ప్రేమ ఆపుకోదే అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా అలతగుంటే నా ఒడినే పానుపు చేస్తా ఊపిరిలా నిన్ను చేరి ఆయు పోస్తా నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా నీ కల నిజమవడానికి నన్ను వదిలిస్తా నీ క్షేమం కోసమైతే ప్రాణాలిస్తా ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే నన్ను పెళ్లి చేసుకోక చెప్పి వాడు వేసుకున్నాడు కదా బ్రో. నన్ను వేసుకొని వాడు నాకు ఒక వాల్యుబుల్ సజెషన్ ఇచ్చిండు. ఫస్ట్ లవ్ ఇస్ నాట్ ఫర్ ఎవర్ రా అని, అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్ రా అని సజెషన్ ఇచ్చిండు. అందరికీ అదే సజెషన్ ఇంకా నాకైతే లవ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్పి వాడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు బ్రో. వాడు ఇచ్చిన కొన్ని సజెషన్స్ వల్ల కొంచెం నాశనం అయినా కొంచెం బాగుపడ్డా. నేనైతే మొత్తం నాశనం అయిపోయి ఇక్కడ బ్రో. మా గ్యాంగ్లో క్యాస్టిస్ట్ రేసిస్ట్ అన్ని వాడే. వాడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వాడు వియర్డ్ స్మైల్. మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు. అదే అలాగే అయిపోయి ఇంతకీ చేయలేదు. వాడి గురించి చెప్పినా వేస్ట్. అబ్బో కష్టపడదు. పేరుకి పెద్ద రామ్ చరణ్ లా ఫీల్ అవుతాడు అని అక్కడ ఏం లేదు, సంపూర్ణేష్ బాబే. మెయిన్లీ విల్ మిస్ పూజ. అంటే మిస్ అంటే ఇంట్లో ఫ్యామిలీ పర్సన్ ఉండదు ఇంట్లో. యాక్చువల్గా
నార్మల్గా ఇల్లు చాలా సైలెంటే ఉంటుంది. పూజ వస్తేనే పూజ ఉంటే కొంచెం హడావిడి హడావిడి చేస్తుంది, హడావిడి ఉంటుంది. ఏదో ప్లాన్ చేస్తుంది, ఊరికే కూర్చోదు అట్లా. సో సో ఆ అల్లరి అల్లరి మిస్ అయిపోతాం ఇంట్లో, ఇల్లంతా పోసిపోతుంది ప్లస్ పూజ చేయకుండా. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు అస్సలు కొట్టుకోరు. ఇప్పుడు కూడా కొట్టుకోరు చిన్నపిల్లలాగా. వీళ్ళిద్దరికి అటాచ్. ఈరోజు కొట్టుకుంటారు, ఇద్దరు ఏడుస్తారు, మళ్ళీ అటాచ్డ్ నెక్స్ట్ డే మార్నింగ్. అదే కదా సిస్టర్స్ అంటే. మరి మీకు సీక్రెట్ చెప్పాలా అనేసి షాక్ ఇచ్చింది. సీక్రెట్ కాదు, నాకు దాని నుంచి కోలుకోవడానికి 2 days పట్టింది. వీళ్ళు చెప్పేది నిజమా లేకపోతే మమ్మల్ని ఫూల్ చేస్తున్నా? ఇది ఊరికేనే స్కామ్ చేస్తుంది ఊరికేనే అనుకున్నాము. కొంచెం బిలీవబుల్గా ఉండే, కానీ ఇంకా నేను బిలీవ్ చేయను. ఇంకా స్టిల్ ఐఎమ్ నాట్. ఇప్పటికీ మాకు డౌట్ అసలు అది నిజమా లేకపోతే స్టోరీ, అది ప్రాపర్ స్టోరీ అది.